సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇక్కడ నా స్క్రీన్ చూస్తే ఇక్కడ మీకు 3 స్క్వేర్ బాక్సెస్ అయితే ఉన్నాయి. అజ్యూమ్ ఒకసారి ఊహించుకోండి, మన దగ్గర టాయ్స్ ఉన్నాయి, ఓకేనా? ఆ టాయ్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, అలానే బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ని అన్నిటినీ ఈ స్క్వేర్ బాక్స్ లాంటిది ఒక ర్యాక్ అనుకోండి, ఓకేనా? ఈ బాక్సెస్ ఒక్కొక్క బాక్స్ అనేది ఒక్కొక్క ర్యాక్, ఓకేనా? సో ఫస్ట్ ర్యాక్లో నేను టాయ్స్ అనేది యాడ్ అంటే టాయ్స్ అనేవి ప్లేస్ చేస్తాను ఫస్ట్ ర్యాక్లో మొత్తం. సెకండ్ ర్యాక్లో మొత్తం డ్రెస్సెస్ స్టోర్ చేస్తాను. థర్డ్ ర్యాక్లో మొత్తం నేను నా టాయ్స్ అనేవి స్టోర్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ స్టోర్ చేశాక కొన్ని రోజుల తర్వాత మనం వచ్చి చూస్తే మనకు గుర్తుండదు కదా దేనిలో ఏది పెట్టాను, అంటే మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసినామంటే మనకి అంటే అది ఓపెన్ చేయొచ్చు మనం, కానీ ఇట్లా అజ్యూమ్ చేసుకోండి, జస్ట్ మనం చూస్తేనే కనిపెట్టేయాలి ఏది ఏ ర్యాక్లో టాయ్స్ ఉన్నాయి, ఏ ర్యాక్లో డ్రెస్సెస్ ఉన్నాయి, ఏ ర్యాక్లో ఇవి బుక్స్ ఉన్నాయని చెప్పేసి. సో దీనికి మనం ఏం చేస్తామంటే యూజువల్గా మన లైఫ్లో మనం ఏం చేస్తామంటే ఒక పేపర్ తీసుకుంటాం. ఆ పేపర్లో మనం జస్ట్ ఆ ర్యాక్ పైన మనం అంటించేస్తాం. ఏమని? ఇది వచ్చేసి టాయ్స్ కని, ఓకేనా? అలానే ఇది వచ్చేసి డ్రెస్సెస్, ఓకే, డ్రెస్. అలానే మూడో ర్యాక్ వచ్చేసి బుక్స్కి, ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, ఈ ర్యాక్లో మొత్తం టాయ్స్ ఉన్నాయి, ఈ ర్యాక్లో మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి, ఈ ర్యాక్లో మొత్తం బుక్స్ ఉన్నాయని చెప్పేసి, ఓకేనా? అలానే వేరియబుల్స్ అంటే జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ టాయ్స్ అనే నేమ్ ఏదైతే ఇచ్చామో దీని లోపల ఉండే టాయ్స్ కాదు, ఈ టాయ్స్ అనే నేమ్ మనం ఏదైతే పేపర్ మీద యాడ్ చేసామో దాన్నే మనం వేరియబుల్స్ అంటాం, ఓకేనా? అంటే ఈ వేరియబుల్ జస్ట్ అదొక స్టోరేజ్ పాయింట్, స్టోరేజ్ రెఫరెన్స్ మనకి, ఓకేనా? అంటే ఈ టాయ్స్ అనే నేమ్ చూస్తే ఆటోమేటిక్గా మనకి ఏమర్థమవుతుంది, ఓకే ఈ ర్యాక్లో టాయ్స్ ఉన్నాయని చెప్పేసి. అలానే ఈ డ్రెస్ అనే నేమ్ను, ఆ పేపర్ మీద రాసిన డ్రెస్ అనే నేమ్ని మనం చూస్తే మనకేం అర్థమవుతుంది, లోపల డేటా ఏముంటుంది, డ్రెస్సెస్ అనే డేటా, అంటే డ్రెస్సెస్ ఉంటాయని చెప్పేసి. అలానే బుక్స్ మనం చూస్తే ఓకే మనం అజ్యూమ్ చేసుకోవచ్చు ఆ ర్యాక్లో బుక్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఈ డ్రెస్, ఈ టాయ్, ఈ బుక్స్ ఏవైతే నేమ్స్ ఉన్నాయో దాన్నే మనం వేరియబుల్స్ అంటాం, ఓకేనా? ఇది ర్యామ్. ఈ ర్యామ్లో నేను ఒక డేటా స్టోర్ చేశాను. ఆ డేటా ఎలాంటి డేటా స్టోర్ చేసాము? చిరంజీవి అనే డేటా, ఒక నేమ్ స్టోర్ చేసాము అనుకోండి, ఓకేనా? నేను చిరంజీవి అనే దాన్ని యాడ్ చేశాను, ఓకేనా? అలానే ఇంకోటి కూడా నేను ఇంకొక నా ఏజ్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, ఓకే? నా ఏజ్ 25 అని యాడ్ చేశాను, ఓకేనా? ఇక్కడ నేను నా డేటా అనేది యాడ్ చేశాను. ఇది నా డేటా 25 చిరంజీవి అనేది డేటా. అంటే ఇది నా బొమ్మలు, టాయ్స్. అంతే, మనం ముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే నా టాయ్స్ కానీ బుక్స్ కానీ ద మెయిన్ నేమ్ ఇది అనమాట. చిరంజీవి అనేది నేమ్. దానికి నేను ఒక పేపర్ పెన్ తీసుకొని ఈ కంటైనర్ పైన నేను నేమ్ రాస్తాను. ఏమని రాస్తాను? ఇది నా నేమ్ అని చెప్పేసి, ఓకేనా? నేమ్. అలానే సేమ్ ఇక్కడ కూడా నేను ఇక్కడ ఏజ్ తీసుకుంటా, ఏజ్ అంతే, ఓకేనా? సో ఇప్పుడు నేను ఎప్పుడైనా నా నేమ్ అని చూస్తే నాకు అర్థమైపోతుంది ఈ కంటైనర్లో నేమ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి, అంటే చిరంజీవి అనే నేమ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ నేను ఏజ్ చూస్తే దానిలో నెంబర్ ఉంటుందని మనకి ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ విధంగా వేరియబుల్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. వేరియబుల్స్ నథింగ్ బట్ ఏ నేమ్ ఆఫ్ ఏ స్టోరేజ్ లొకేషన్, ఓకేనా? నేమ్ ఆఫ్ ఏ స్టోరేజ్ లొకేషన్. జస్ట్ మనం ఈ నేమ్ చూస్తే ఆటోమేటిక్గా ర్యామ్లో నుంచి నా డేటా అనేది సేవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ అనేది నేను ప్రతిసారి వాడాలి నా కోడ్లో, చాలా ఒక 10 times 15 times అలా వాడాలనుకుంటున్నా. సో ప్రతిసారి నేను చిరంజీవి అని రాయలేను కదా. నేనేం చేస్తాను, ఈ నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్కి నేను ఈ చిరంజీవి అనేది అటాచ్ చేసేస్తాను, ఓకేనా? అప్పుడు నేను ఎప్పుడైనా నేమ్ అనే దాన్ని నేను రాసినానంటే ఆటోమేటిక్గా చిరంజీవి అనేది నాకు ప్రింట్అవుట్ అవుతుంది. అలానే ఇక్కడ ఏజ్ కూడా సేమ్. ఇక్కడ ప్రతిసారి నా ఏజ్ 25 అని రాయకుండా ఏజ్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చేస్తాను. ఏజ్ ఈక్వల్ టు 25 ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నాకు నా నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. 25 అనేది, ఏజ్ అనేది ప్రింట్ అవ్వదు, నా నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా నేమ్ అనేది ప్రింట్ అవ్వదు. ఒకవేళ నేను నేమ్ అని రాస్తే ఆటోమేటిక్గా నాకు చిరంజీవి అనే నేమ్ అనేది నాకు వస్తుంది. అంటే ఆ నేమ్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా నాకు ప్రింట్ అవుట్ అవుతుంది, ఓకేనా? సో సింపుల్, బేసిక్, ఓకేనా?
సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ట్రై చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఓకేనా, నేను ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకున్నాను జేఎస్ యూట్యూబ్ అని చెప్పేసి. మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్లో. అలానే ఒక index.html అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుని, అలానే script.js అనేదాన్ని మీరు ఈ రెండింటిని మీరు తీసుకోండి, క్రియేట్ చేసుకోండి. అలానే నా VS కోడ్లోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ VS కోడ్లో సేమ్ జేఎస్ యూట్యూబ్ ఫోల్డర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ నా ఫైల్స్ చూస్తే script.js అనేది 0 మతలబ్ ఏమీ లేదు, ఎంటీ డేటా ఉంది ఇక్కడ. అలానే index.html కూడా ఏం లేదు. ఓకేనా, షిఫ్ట్ పట్టుకొని మీరు Shift 1 ఇస్తే మీకు ఒక ఎమిట్ అబ్రివేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి బై డిఫాల్ట్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది HTMLలో క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ టైటిల్ అనేది చేంజ్ చేద్దాం, జేఎస్ అని పెట్టేస్తాను. అలానే ఇక్కడ బాడీలో ఇక్కడ నేను ఏం చేస్తానంటే HTML ఫైల్ని క్రియేట్ చేశాను, ఫైన్. అలానే నా స్క్రిప్ట్, ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లోనే వర్క్ అవుతుంది. మన డెడికేటెడ్గా జావా స్క్రిప్ట్ అనేది రన్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి నేను HTML త్రూ నేను రన్ చేస్తున్నాను. ఒకవేళ నాకు బ్రౌజర్ త్రూ నాకు రన్ అవ్వకూడదు అనుకుంటే మీరు Node.js అనే దాన్ని కూడా మీరు అయితే ఇన్స్టాల్ చేసుకొని దానిలోంచి అయితే మీరు పని చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నేనేం చేస్తానంటే వెబ్ బ్రౌజర్ త్రూ నేనైతే నా జావా స్క్రిప్ట్ నేను యాక్సెస్ చేస్తాను అనుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ నేను నా జావా స్క్రిప్ట్ ఏదైతే script.js ఫైల్ ఉందో ఆ script.js ఫైల్ని నేను ఇక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లింక్ చేయాలంటే మీరు జస్ట్ స్క్రిప్ట్ అని టైప్ చేయండి. ఓకేనా, స్క్రిప్ట్ src ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో ఇక్కడ మీరు స్క్రిప్ట్ ఉంది కదా, SCRIPT script.js. ఈ script.js అనేది ఏంటి, నా ఫైల్ నేమ్ ఏదైతే నా జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో script.js అనేది, దాన్ని నేను లింక్ చేస్తున్నాను. ఓకేనా, దాని తర్వాత గ్రేటర్ దాన్ సింబల్, అంతే. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశాను, నా HTMLని అయితే క్రియేట్ చేశాను. ఆ HTMLలో నేను నా ఏదైతే జావా స్క్రిప్ట్ ఫైల్ ఉందో దాన్ని నేను లింక్ చేశాను. సో ఇక్కడ మనం యూజువల్గా హలో వరల్డ్ రాస్తాం కదా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో. సో జావా స్క్రిప్ట్లో కూడా మనం హలో వరల్డ్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో హలో వరల్డ్ మనం ప్రింట్ చేయాలంటే మనం టైప్ చేయాల్సిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాని పేరు వచ్చేసి console.log. ఓకేనా, console.log డబుల్ కొటేషన్స్లో హలో వరల్డ్. ఓకేనా, నేను హలో వరల్డ్ అని ప్రింట్ చేసి సేవ్ చేసేస్తాను ఇక్కడ. అలానే మన HTML ఫైల్ని కూడా మనం అయితే సేవ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఏదైతే index.html ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేస్తాను. సో జేఎస్ మన ఫైల్ అయితే కనిపిస్తుంది, కానీ నా HTML అయితే బ్లాంక్గా ఉంది. సో మనకి హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి కదా, మనం జావా స్క్రిప్ట్ని లింక్ చేసాం, మన హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ చూపించదు, బ్రౌజర్లో చూపించదు. దానికి డెడికేటెడ్గా కన్సోల్లో మాత్రమే మనకు అవుట్పుట్ చూపిస్తుంది. సో ఆ కన్సోల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు కన్సోల్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఆ కన్సోల్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. కన్సోల్ అనే ట్యాబ్ మీద చూస్తే ఇక్కడ మనకి మన అవుట్పుట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిరంజీవి అని టైప్ చేస్తాను ఇక్కడ console.logలో. script.jsలోకి వెళ్ళిపోయి ఇక్కడ హలో వరల్డ్ కాకుండా చిరంజీవి అని ఇచ్చేస్తాను. చిరంజీవి అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. మళ్ళీ అలానే మన HTML ఫైల్ని కూడా మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను జస్ట్ రిఫ్రెష్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు నా నేమ్ అయితే చూపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైపోయింది, మన జేఎస్ అనేది HTML ఫైల్తో లింక్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, వేరియబుల్స్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇక్కడ నేమ్. ఓకేనా, నేమ్ అనేది వేరియబుల్ కదా, నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి. నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అని తీసుకున్నాను. సో ఇక్కడ ఓకేనా, నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అని తీసుకున్నాను. సో ఎవ్రీ టైం ఒక కోడ్ అయిపోయాక మనం సెమికోలన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సెమికోలన్ యాడ్ చేయకపోతే, సెమికోలన్ అంటే నథింగ్ బట్ మనము ఇంగ్లీష్లో పులి స్టాప్స్ ఇస్తాం కదా, ఒక లైన్ అయిపోయాక పులి స్టాప్ ఇస్తాం కదా. సో అలానే కోడింగ్లో జావా స్క్రిప్ట్లో కూడా మనం సెమికోలన్ అనేది యూజ్ చేయాలి, అంటే ఆ ఎండ్ ఆఫ్ ద లైన్ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అని తీసుకున్నాను. సో ఇప్పుడు ట్రై చేసి చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అని తీసుకున్నాను. సో ఇక్కడ నాకేమొస్తుంది, నాకు ఎర్రర్ వచ్చింది, రెఫరెన్స్ ఎర్రర్, చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే,
చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్. కానీ ఇక్కడ చూస్తే నేను మీకు చిరంజీవి ఇచ్చాను కదా, నాట్ డిఫైన్డ్ అని ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే నేమ్ ఈక్వల్స్ చిరంజీవి అని ఇచ్చామా, ఈ చిరంజీవి అనేది కూడా ఏంటి ఇక్కడ, ఇది ఒక వేరియబుల్ అయిపోయింది. ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మన ఏరియాలోకి వస్తే చిరంజీవి అని ఇచ్చేసాం కదా, చిరంజీవి ఇచ్చా, ఆ చిరంజీవికి నేమ్ అనే దాన్ని లింక్ చేసాం. ఎప్పుడైనా నేను నేమ్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా చిరంజీవి అనేది ప్రింట్అవుట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది, చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఇక్కడ మనం కరెక్టే చేసింది, కానీ చిన్న తప్పు చేసాం. జావా స్క్రిప్ట్ మాటే మనం వినాల్సి ఉంటుంది. మనం చెప్పినట్టు జావా స్క్రిప్ట్ వినదుగా, జావా స్క్రిప్ట్ చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది వైఫ్ లాగా. ఓకేనా? ఇక్కడ మనం ఏం తప్పు చేసామంటే ఇక్కడ ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఎలా ఆలోచిస్తుందో మనం చూద్దాం. ఓకేనా? నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి. ఓకేనా? నేమ్ అనేది ఇక్కడ వేరియబుల్. ఓకేనా? చిరంజీవి అనేది కూడా ఒక వేరియబులే. ఇక్కడ చిరంజీవి అనేది కూడా వేరియబుల్. చిరంజీవి అనేది డేటా కాదు, చిరంజీవి అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ మనం ఎక్కడైనా డిఫైన్ చేసామా? డిఫైన్ చేయలేదు కదా. సో అందువల్ల మనకి ఇక్కడ చూస్తే మీకు ఎర్రర్ వస్తుంది, చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. అదే ఒకవేళ చిరంజీవి ఈక్వల్స్ టు ఇక్కడ చిరంజీవి ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చేసి సెమీకాలన్ ఇచ్చేస్తాను. ఇక్కడ చిరంజీవి అనేది ఇక్కడ వేరియబుల్. ఇప్పుడు నేను ఏం చేశాను, చిరంజీవి వేరియబుల్ లోపల నేను 1 2 3 4 5 6 7 8 9 అనే నెంబర్స్ని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇక్కడ HTML కూడా ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఇక్కడ సేవ్ చేస్తే ఇక్కడ నాకు ఏం ప్రింట్అవుట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్అవుట్ అవ్వలేదంటే ఇక్కడ నేను console.log మనం లాగ్ చేయాలి కదా, అవుట్పుట్ అనేది చూడాలంటే మనం అది చేయాల్సిందే కదా. సో ఇక్కడ నేను console.logలో నేను నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చి ఎంటర్ సేవ్ చేసేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. ఓకే, అర్థం చేసుకున్నాను. ట్రై చేద్దాం. ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి ఇది ఒకటే ఇస్తే నాకేమైపోతుంది, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్, చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. కానీ ఎప్పుడైతే నేను చిరంజీవి అనే వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేశానో విత్ నెంబర్, ఆటోమేటిక్గా నేను console.log అని నేమ్ అని టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 నా నెంబర్ అయితే కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఏం తప్పు చేసామంటే ఇక్కడ చిరంజీవి అనేది జావా స్క్రిప్ట్ అనేది ఒక వేరియబుల్గా తీసుకుంది. ఒకవేళ నాకు ఇప్పుడు వేరియబుల్గా తీసుకోకూడదు, నాకు ఇది ఒక డేటా, చిరంజీవి అనేది ఒక డేటా. ఎప్పుడైతే నేను నేమ్ అనేది ఎప్పుడైతే నేను నేమ్ అనేది యాక్సెస్ చేస్తానో ఆటోమేటిక్గా చిరంజీవి అనే నేమ్ నాకు రావాలి. నేమ్ రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పైన ఉండే కంటెంట్ నేను రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ చిరంజీవిని నేను డబుల్ కోట్స్లో ఇచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను డబుల్ కోట్స్లో ఇచ్చేసి సేవ్ చేసేసి ఇక్కడ నేను జస్ట్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, చిరంజీవి అనేది ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది, ఇక్కడ console.logలో నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అని ఇచ్చాం కాబట్టి చిరంజీవి అనేది ప్రింట్ అయింది. ఏదైతే డబుల్ కోట్స్లో మనం ఏదైతే ఇచ్చామో దాన్నే మనం స్ట్రింగ్ అంటాం. ఏదైనా టెక్స్ట్ ఏదైనా కావాలి అనుకుంటే మనం డబుల్ కోట్స్లో రన్ చేస్తాం. ఒకవేళ డబుల్ కోట్స్ తీసేసాం అనుకోండి, ఇక్కడ నేను డబుల్ కోట్స్ తీసేసాను అనుకోండి, ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ ఏమనుకుంటుంది, ఓకే నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అనేది వేరియబుల్. ఓకేనా? ఈ వేరియబుల్ లోపల ఈ చిరంజీవి అనే వేరియబుల్ లోపల ఏముంది, ముందు మనం ఏమి ఇచ్చాం, చిరంజీవి అనే దానిలో చిరంజీవి ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఇచ్చేస్తే, ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి మనం అర్థం చేసుకోవాలని ట్రై చేద్దాం. ఓకేనా? నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అంటే ఇది ఒక వేరియబుల్. ఓకే, ఈ నేమ్ ఈక్వల్స్ టు ఇంకొక వేరియబుల్ ఏంటి, ఇక్కడ చిరంజీవి అనేది ఇంకొక వేరియబుల్. ఓకే ఫైన్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, చిరంజీవి అని ఇది ఈ పైన చిరంజీవి అనేది కూడా ఒక వేరియబుల్ కదా, ఈ చిరంజీవి అనే వేరియబుల్ లోపల ఏం డేటా ఉంది, 1 2 3 4 5 6 1 2 3 4 5 ఉంది. ఓకే, అంటే ఇక్కడ నా చిరంజీవి అనేది ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే 1 2 3 4 5 అయిపోతుంది. ఇప్పుడు నా నేమ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఇప్పుడు నేను console.log చేస్తే ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా 1 2 3 4 5 అనేది ప్రింట్ అయిపోయింది. ఎందుకు ప్రింట్ అయింది, ఎందుకంటే ఇక్కడ చిరంజీవి అనేది ఒక వేరియబుల్. ఓకేనా?
సారీ, ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకేనా, సేవ్ చేద్దాం. ముందు నెంబర్ చేంజ్ చేసా కదా, సో డౌట్ వస్తుందేమో కొంతమందికి. సో అందువల్ల మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేశాను. 1 2 3 4 5 అనేది వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఈ చిరంజీవి ఏదైతే ఉందో, ఇక్కడ నేను కాల్ చేస్తున్న చిరంజీవి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. చిరంజీవి ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం వాల్యూ ఏమి ఇచ్చాం, 1 2 3 4 5 ఇచ్చాం. వాల్యూ ఇచ్చాం కాబట్టి నాకు 1 2 3 4 5 ప్రింట్ అయింది. ఒకవేళ నేను చిరంజీవి అనే వేరియబుల్ని నేను దానిలో ఏం డేటా ఇవ్వలేదు, నేను అసలు చిరంజీవి అనే వేరియబుల్ని డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేయనప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా నాకు ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది? చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ విఎస్ కోడ్లో నేను చిరంజీవి అనే వేరియబుల్ని తీసుకున్నాను, కానీ ఆ వేరియబుల్ నేను డిఫైన్ చేయలేదు ఇక్కడ. ఓకేనా, సో కానీ మన యాక్చువల్ సినారియో ఏంటి? నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అనే డేటా అనేది రావాలి. ఆ చిరంజీవి అనే డేటా రావాలంటే మనం డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేయాలి. ఒకవేళ మనం డబుల్ కోట్స్ యూజ్ చేయకపోతే జావా స్క్రిప్ట్ ఏమనుకుంటుంది, ఏదైతే మన డేటా ఉందో ఆ డేటాని ఒక వేరియబుల్గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అందువల్ల మనకి చిరంజీవి అన్నప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, చిరంజీవి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. అదే ఇప్పుడు నేను డబుల్ కోట్స్లో ఇచ్చేసి నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నాకు నా నేమ్ చిరంజీవి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అలానే ఇప్పుడు నేను ఏజ్ తీసుకుంటాను. ఏజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు చూస్తే ఎప్పుడైనా మనకి ఏదైనా టెక్స్ట్ కావాలనుకోండి, టెక్స్ట్ కావాలన్నప్పుడే మనం డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, నెంబర్స్ కావాలన్నప్పుడు మనం డైరెక్ట్గా వితౌట్ డబుల్ కోట్స్ మనం రన్ చేస్తాం. ఓకేనా, సో ఒకవేళ నేను ఇక్కడ డబుల్ కోట్స్లో 25 ఇచ్చాను అనుకోండి, అది కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను రివర్స్లో ఇచ్చే ఒక్క నిమిషం, ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు చిరంజీవి అని ఇచ్చేసాను, ఏజ్ ఈక్వల్స్ టు 25 ఇచ్చాను, console.log ఇన్వాలిడ్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. ఓకే, లెట్ మీ రిఫ్రెష్. ఓకే, ఇక్కడ నాకు చిరంజీవి అనేది ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏజ్ కూడా ప్రింట్ అవ్వాలి కదా, console.log ఇక్కడ నేనేం చేస్తానంటే ఏజ్ ఇస్తాను. సో ఎప్పుడైనా మనం వేరియబుల్ని కాల్ చేయాలన్నప్పుడు మనం డబుల్ కోట్స్ ఇవ్వం. ఓకేనా, మనం వేరియబుల్ని వితౌట్ డబుల్ కోట్సే మనం కాల్ చేస్తాం. అలానే మన లైన్ ఎండ్ అయిపోయింది కాబట్టి సెమీకోలన్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు చిరంజీవి అనేది కనిపిస్తుంది, 25 అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ 25కి నేను డబుల్ కోట్స్ తీసేసాను అనుకోండి. ఓకేనా, డబుల్ కోట్స్ తీసేసి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి, రిఫ్రెష్. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకు? సేవ్. ఓకే, సేవ్ చేశాను. దాని తర్వాత చిరంజీవి 25 వచ్చింది. రెండు సేమే, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏమైపోతుందంటే ఎప్పుడైతే మీరు నెంబర్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం వితౌట్ డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. ఒకవేళ మీరు డబుల్ కొటేషన్స్ యూజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా 25 అనేది నెంబర్గా తీసుకోదు. ఇది ఆటోమేటిక్గా అది ఏం తీసుకుంటుంది, స్ట్రింగ్లా తీసుకుంటుంది. ఈ స్ట్రింగ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నేను టెక్స్ట్ ఏదైనా యూజ్ చేయాలంటే డబుల్ కోట్స్లో యూజ్ చేయాలి. అలానే నేను ఎప్పుడైనా నెంబర్స్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే నేను వితౌట్ డబుల్ కోట్స్తో యూజ్ చేయాలి. అలానే console.log వచ్చేసి మనకి అవుట్పుట్ చూపించడానికి. అలానే console.logలో నేను ఎప్పుడైనా వేరియబుల్ని కాల్ చేయాలనుకుంటే అక్కడ మనం డబుల్ కొటేషన్స్ యూజ్ చేయం. నేమ్ అయితే నేమ్ అనేది తీసుకుంటాం, ఏజ్ అయితే ఏజ్ అయితే తీసుకుంటాం. అలానే స్ట్రింగ్ ఏదైనా టెక్స్ట్ ఏదైనా కావాలనుకుంటే అప్పుడు మనం డబుల్ కోట్స్లో యూజ్ చేస్తాం. సో ఇది జస్ట్ ఈ కంటెంట్ అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, వేరియబుల్స్ అంటే ఏంటి అవన్నీ గురించి అయితే మనమైతే జావా స్క్రిప్ట్ త్రూ మనమైతే మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో డేటా టైప్స్, ఆ డేటా టైప్స్లో మనకి స్ట్రింగ్ ఉంటుంది, ఇంట్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఓకేనా, దాని గురించి అయితే మనమైతే అర్థం చేసుకుందాం. సో దాని తర్వాత మీకు ఎందుకు మనం ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేయకూడదు ఏజ్లో అనే వాటి గురించి అయితే మీకైతే అర్థమవుతుంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.